కాకినాడ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి రెండు ముక్కలుగా వీస్తోంది. ఒక పక్క మాజీ మంత్రి, మరోవైపు ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు రోజురోజుకు ముదిరిపోతోంది. ఒకవైపు అధికారం కోల్పోయి ఫ్యాన్ గాలి స్లో అవుతుంటే, మరోవైపు ఇద్దరు నేతల మధ్య వర్గపోరు రోజురోజుకి నువ్వా నేనా అంటూ రోడ్డెక్కి సవాల్ విసురుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్న ఫ్యాన్ పార్టీ నాయకులు ఎటువైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ జిల్లాలో ఈ వర్గపోరు ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక నియోజకవర్గాల పరిస్థితి అయితే చూడవలసిన అవసరం లేదు. కేసులకు భయపడో లేక ఎన్నికలకు దగ్గరగా లేవనో తెలియదు, కానీ చాలా మంది బయటకు రావడం మానేశారు. మరికొందరు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఇంకొందరేమో కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం వర్గం మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతూ ఫ్యాన్ గాలి రెండు ముక్కలుగా వీస్తోంది. రోజురోజుకి ముదురుతున్న ఈ వివాదంపై వైసీపీ క్యాడర్లో నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఫ్యాన్ పార్టీ క్యాడర్ కూడా ఎటు ఉండాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి వైసీపీ ఇన్ఛార్జిగా తోట నరసింహం వ్యవహరిస్తున్నారు. ఇక వారిద్దరూ ఇలా ఉంటే, పార్టీలో ఆది నుండి ఉన్న నాయకులు, ఇక ఒమ్మి రఘురాం లాంటి నాయకులు పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. కానీ తోట నరసింహం, చంటిబాబులు మాత్రం రాబోయే ఎన్నికల్లో తమదే టికెట్ అంటూ వారి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఎవరికి వారు పోటాపోటీగా చేస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ వేడుకలను కూడా విడివిడిగా నిర్వహించడం విభేదాలకు నిదర్శనంగా మారింది. ఈ అంతర్గత కుమ్ములాటతో కేడర్ ఏ ఫ్యాన్ వైపుకు వెళ్లాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఎటువైపు వెళ్తే ఏమవుతుందోనని కొందరు పార్టీ అభిమానులు ఎటు వెళ్లలేక సందిగ్ధంలో ఉండిపోతున్నారు. ఇక అధికార పక్ష వైఫల్యాలపై పోరాడాల్సిన సమయంలో నాయకుల మధ్య వైరం పార్టీ భవిష్యత్తుకు ముప్పుగా మారుతోంది. ఇప్పటికైనా అధిష్టానం త్వరగా జోక్యం చేసుకోకపోతే 2029లో పార్టీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సమన్వయలోపం, పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ పాలిటిక్స్ తో వైసీపీలో నెలకొన్న పొలిటికల్ పరిస్థితులు సహజంగా ప్రత్యర్థులకు బలాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. మొత్తంగా వైసీపీలో నెలకొన్న ఈ అంతర్గత రాజకీయ కుమ్ములాటలు ఆధిపత్యాల పోరు వంటివి అధికార పార్టీకి వరంగా మారుతున్నాయన్నది స్థానిక రాజకీయ పరిశీలకులు చెబుతున్నటువంటి మాట. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేల్కొని కాకినాడ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న వైసీపీ అంతర్గత పోరును పరిష్కరించాలి. లేకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చెవిచూడక తప్పదని స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు ఆ నోటా ఈ నోటా చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటికే ఈ వర్గపోరు విషయం జగన్మోహన్ రెడ్డి పలువురు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నియోజకవర్గ సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.